విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ని నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్లో ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజా దర్బార్లో 14వ డివిజన్ ఎస్సీ సెల్ బూసి ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ ప్రెసిడెంట్గా నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు కావలసిన కనీస అవసరాలైన కూడు గుడ్డ నీరు అందించాలని ప్రజలతో మమేకమై వారికి కావాల్సిందేంటో తెలుసుకొని గత ప్రభుత్వం చేసిన మోసాలను ఎండకడుతూ ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేస్తుందో అర్థమయ్యేలా ప్రజలకు కావలసిన అన్ని అవసరాలను ఆర్జీల ద్వారా తీసుకొని ఆ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ప్రజా దర్బార్ల ద్వారా కూటమి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ అధ్యక్షుడు రాధారపు ఎల్లాబాబు, 14వ డివిజన్ మాజీ కార్పొరేటర్గా పోటీ చేసిన బద్రి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్లో ఈ యొక్క ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పేదలకు ఇల్లు లేని వారికి ఇల్లు, వృద్ధులకు పెన్షన్లు, అలాగే విడోలకి వితంతుల పెన్షన్లు, అలాగే ఎవరైతే గత ప్రభుత్వం మోసం చేసిందో ఏ స్థలాలు మంజూరు చేసి డబ్బు శాంక్షన్ చేయకుండా బ్యాంకులలో మోసం చేసిందో అటువంటి వాళ్ళకి వాళ్ళకి 2,50,000 రూపాయలు శాంక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ యొక్క సంక్షేమ ప్రభుత్వం కాబట్టి ప్రజల తరఫున వాళ్ళకు కూడా జగనన్న కాలనీలో ఇల్లు స్థలాలు కూడా చూపించిన వరకు కూడా స్థలాలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క మహిళా మనకి చేదోడు వాదోడుగా ఉండే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గృహం, ఒక నివాస స్థలం కావాలి, వాళ్ళకి నీడ కావాలని చెప్పి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏదో చెప్పారో కూడు గుడ్డ నీడని చెప్పేసి దాన్ని ఈరోజు 2 ఏళ్ళు గడుస్తున్నా సరే ఈ ప్రభుత్వాన్ని మర్చిపోకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని కొనసాగిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా వాళ్ళకి కూడు గూడు నీడ నిలబెట్టే విధంగా చర్యలు తీసుకుంటూ కోసం ఇవాళ ప్రజల్లో ఉంటూ ప్రజల మధ్యన ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కోసం కృషి చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇంకా ఎటువంటి ప్రభుత్వం కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి గత ప్రభుత్వంలో పట్టాలు, డూప్లికేట్ పట్టాలు, జిరాక్స్ పట్టాలు నమ్మించి ప్రజలను మోసం చేసి కనీసం నివేశన స్థలాలను ఇచ్చి మోసం ఆ స్థలాలు కూడా చూపించకుండా ప్రజలు మభ్యపెట్టి మళ్ళీ ఇంకా అధికారంలోకి వస్తామని చెప్పి కళ్ళబొల్లి మాట చెప్పి బెదిరిస్తూ భయపెడుతూ గురి చేస్తూ ప్రజల యొక్క జీవన విధానాన్ని గండి కొడుతున్న ఆ రాక్షస ప్రభుత్వానికి ఇది మేము బుద్ధి చెప్పే విధంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ప్రజాభివృద్ధి మా ధ్యేయంగా మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మా గౌరవ ఎమ్మెల్యే గారైన శ్రీ గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి చోట తూర్పు నియోజకవర్గంలో ప్రతి చోట ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ గారికి మా డివిజన్ తరఫున తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ
ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.